అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి వ్యవస్థలు వాడడంలో ఎంత నైపుణ్యం ఉండాలి అనేది ఒక చిన్న కంపారిజన్ చేద్దాం అనుకుండా. టీడీపీ వాళ్ళు ఎవరు హర్ట్ అయినా, ఇంకొకరు ఎవరు హర్ట్ అయినా ఉన్నట్టే చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ ముందు అసలు ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది ఒకసారి క్లియర్గా చెప్తాను. 2023 సెప్టెంబర్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. అక్కడ దాదాపు 52 రోజుల పాటు ఉన్నాడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, అప్పటికే 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నాడు. ఆయనకి కొన్ని ఆరోగ్య సమస్యల రీత్యా కేవలం వేడి నీళ్ళు అంటూ అడిగినాడు. ఆ వేడి నీళ్ళు అడిగినా కూడా అప్పటి ప్రభుత్వం బయటకు వచ్చి పెద్ద స్థాయిలో ఉండే మంత్రులు వచ్చి మీకు వేడి నీళ్ళు ఇచ్చారో, బిర్యానీలు పెడతారు, ఇంత ఒకటేంది ఏదేదో తప్పుడు మాటలు, అమ్మాయిలు సప్లై చేస్తారు, ఇట్లాంటి మాటలు కూడా మంత్రుల స్థాయిలో ఉండి కూడా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు కేవలం వేడి నీళ్ళు అడిగిన దానికి ఆయన ఒక విఐపి, జైల్లో కూడా విఐపి హోదా అంటూ ఉంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు కూడా అతను విఐపి ఖైదీగానే పరిగణిస్తూ ఉన్నారు. ఒక టీవీ ఉంటుంది, డైలీ పేపర్స్ వస్తూ ఉంటాయి, అంతో కొంచెం వెసులుబాట్లు ఉంటాయి. ములాఖతులు కూడా కొద్దిపాటి ఎక్కువగా ఉంటాయి సాధారణ ఖైదీలతో పోలిస్తే. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా రెగ్యులర్గా ఎన్ని ములాఖతులు ఉన్నాలో అన్ని ములాఖతులు కూడా కల్పించుకుంటా సర్టెన్ కండిషన్స్, చాలా కండిషన్స్ పెట్టి ములాఖతులు కూడా పూర్తి స్థాయిలో తగ్గించడం, ఎందుకు ములాఖతు అవుతున్నారు అని చెప్పి మళ్ళీ కండిషన్స్, ఇంట్లో వాళ్ళంటే ములాఖత్ కానికుండా చాలా వరకు ఆపడం అంటూ జరిగింది. ఆ సమయంలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. విఐపి కాబట్టి కనీసం ఏసీ అంటూ ఉంటుంది. సరే, ఏసీ లేకపోగా ఆ సమయానికి కనీసం ఫ్యాన్ సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ఇది ఒక చర్చలో ఇంకొకరిని చిన్న చేయడం, పెద్ద చేయడం నా ఉద్దేశం కాదు. ఒక సాధారణంగా మనం ఉండే పరిస్థితుల్లో ఒక ఫ్యాన్ లేకుండా పడుకోలేకుండా, ఏ మాటకు ఆ మాట జెన్యున్గా మాట్లాడాలంటే. ఎందుకంటే ఆ చీకటీకులు, దోమలు అంటారు, అవి కరుస్తూ ఉంటాయి, నిద్ర పట్టదు, అంత అసహ్యంగా, అంత ఇబ్బందిగా ఉంటుంది. అట్లా ఎప్పటి నుంచో ఏది ఏసీలకు కావచ్చు, ఫ్యాన్లు కానీ అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఫ్యాన్ లేకపోగా నిద్ర కూడా వచ్చేది కాదు. దాంతోపాటు ఆయనకు ఆరోగ్య సమస్యలు అంటూ ఉంటాయి, ఆ వయసు పెద్ద ఆయన కాబట్టి. ఇంత కండిషనల్గా చంద్రబాబు నాయుడు కానీ హింసించారు. ఒక మాటలో చెప్పాలంటే టార్చర్ పెట్టారు. ఆయన ఆ చిత్రవద తట్టుకోలేక చచ్చిపోందో కూడా తక్కువ, ఎందుకంటే అది గట్టిగుండి కాబట్టి. ఆయన బతుకున్నాడు, ఆడికి చాలు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో అది జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 6.5 నెలలు అవుతుంది ఈ రోజుకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ స్థాయిలో ఉన్నటువంటి అతను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏ ట్రీట్మెంట్ అయితే జరిగిందో, చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే మిగిలిన వాళ్ళందరూ కొంచెం సాధారణ ఖైదీలు అవుతారు. మన రాష్ట్రం, ఒక తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, ఇండియా లెవెల్లోనే దాదాపు ఆయన టాప్ 10లో ఉంటాడు ఒక సెలబ్రిటీల హోదాలో వేసుకుంటే. ఏది ఆల్ టైమ్ ఒక రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక నరేంద్ర మోడీ గారు, ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఈ రేంజ్లో ఆల్ టైమ్ టాప్ 10 ప్రముఖ లిస్టులో చంద్రబాబు నాయుడు గారు ఉంటూ ఉంటారు. అతన్ని అంత హింసించిన వారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అయితే ఇవాళ పూర్వం అయితే అవినీతి జరిగినాదో ఒక మనిషి పేరు చెప్తా, ఒక ఎగ్జాంపుల్గా. గనుల శాఖకు సంబంధించిన మంత్రి కింద పనిచేయడానికి గనుల శాఖ డైరెక్టర్గా వెంకటరెడ్డి అనే అతన్ని కోరి నియమించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చి రాగానే. ఇవాళ ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటంటే 2,566 కోట్లు స్వాహా చేసేసాడు. ఆ గనులకు సంబంధించిన ముఖ్యమైన మంత్రులకు కానీ, అదేవిధంగా సీఎం లెవెల్లో కూడా ఆ రేంజ్లో తడిపేశాడు. 2,566 కోట్లు అయితే దాన్ని ప్రభుత్వ డబ్బుని లూటీ చేయడం అంటే జరిగింది. అంటే అవినీతికి ఒక గొప్ప స్థాయిలో అవినీతి పాల్పడినాడు. అప్పుడు గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి ఆయన రీసెంట్గా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కొసమెరిపోయిందంటే ఆయన అరెస్ట్ అయ్యేదానికి ముందే అరెస్ట్ అవుతున్నాడు అనగా సంబంధిత పోలీస్ అధికారులు ఆయనకు ఆల్రెడీ ఒక పెద్ద ఫ్రిడ్జ్ తెప్పియడం జరిగింది. దాంతోపాటు ఒక మంచి టీవీ ఒకటి, ఏసీ ఒకటి, ఫర్నిచరు ఈ రేంజ్లో అరేంజ్ చేసి పెట్టేస్తున్నారు ఆయనకి, వెంకటరెడ్డికి. ఎవరు? గనుల శాఖ డైరెక్టర్గా, కేవలం ఒక డైరెక్టర్గా పనిచేసినటువంటి ఒక ఉద్యోగస్తుడికి. చంద్రబాబు నాయుడు గారి ట్రీట్మెంట్ ఎక్కడ ఆయన ముఖ్యమంత్రిగా లేని సమయంలో
గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి ఎక్కడ? ఈయనకి విఐపి హోదా కల్పించేసినారు ప్రభుత్వం. మళ్ళీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఒక్కటిసారి కాదు ఆయన 3-4 సార్లు దొరికిపోయినాడు ఆయన. ఎవరు? బోరగడ్డ అనిల్. అది బోరగడ్డ అనిల్ ఏమి చేశాడో అవన్నీ దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. కానీ ట్రీట్మెంట్ ఎట్లా ఉన్నదంటే పరుపులు పరిచి బెడ్షీట్లు ఇచ్చి శాలవాలు దిండులు, దారిలో వాళ్ళకి ఏమన్నా బిర్యానీలు కావాలంటే బిర్యానీలు, ఈ రేంజ్లో సకల సౌకర్యాలు కల్పిస్తామంటే రీసెంట్గా అరెస్ట్ అయిన చాలామంది వైసీపీ వారు కూడా చాలా తృప్తిగా సంతృప్తిగా ఉన్నారు ఈ ప్రభుత్వ పరిపాలన గురించి. ఇంకా అది ఏ రకంగా అర్థం చేసుకుంటారో మీరే అర్థం చేసుకోండి. ఏరుకోరి ఏడుంటే టార్చర్ అయినా బయట ఉంటే దాని బదులు ప్రశాంతంగా జైలుకి పోతే సకల సౌకర్యాలు ఉంటాయని చెప్పి కూడా జైలుకి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. అది జరుగుతుంది ప్రస్తుత ప్రభుత్వంలో. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6.5 నెలలు అవుతుంది. వీళ్ళేమో అరెస్ట్ అవుతున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సరే దీని మ్యాటర్ ఏమి ఉండదని చెప్పి జైలు అధికారుల నుంచి ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఒక మెమరాండం అంటూ తెప్పించుకోవడం జరిగింది. ఏది? వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఉన్నది, అసలు ఎక్కడున్నారని. అసలు వెంకటరెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయినాడు, అసలు ఎప్పుడు రిలీజ్ అయినాడు, మొన్న ఒక్కరోజు కోర్టు గట్ట పోయిన 1 గంట కల్లా కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ తీసుకొని బయటకు ఎక్కేశాడు ఆయన వెంకటరెడ్డి. ఈ విషయం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా తెలియదంట. ఈ విషయం గురించి ఆలోచన చేస్తే టీడీపీ తమ్ముళ్ళు, అదే తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారంట. వాళ్ళ ట్రీట్మెంట్లు ఎట్లా? ఆగిరి పవన్ కళ్యాణ్ గారి రోడ్డు పైన పడుకునే పరిస్థితి తెప్పించారు అప్పుడు ప్రభుత్వం. రకరకాల హింసలు గోళ్ళు గురి చేస్తే జైల్లో సకల సౌకర్యాలు కల్పించి ఒక స్వర్గం, ఒక భూతల స్వర్గం లాగా చూపిస్తున్నారు వీళ్ళకి. దీనిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నట్లు అర్థమవుతుంది. దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారో, ఏ విధంగా మార్చుకుంటారో. అప్పుడున్నటువంటి పోలీసులు ఆ యొక్క మోజుని దేనికైతే అలవాటు పడినారో దాని నుంచి అసలు బయటపడలేకున్నారు. అదే మోజులో ఉన్నారు. ఇంకా దీన్ని రెక్టిఫై ఖచ్చితంగా ఒక 4-5 నెలలు రెక్టిఫై చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఇదే కోలో ఇంకొకటి 2-3 రోజుల ముందు జరిగిన విషయం. అవినాష్ రెడ్డి కడప ఎంపీకి సంబంధించిన ముఖ్యమైన అనుచరుడు ఒక ఆయన తిరుమలకు పోయిండి 4 ఫోటోగ్రాఫర్లతో పోయి రకరకాల లెవెల్లో రీల్స్ స్టిల్స్ తీసుకుంటా ఉంటే వేలాది మంది భక్తులు ఉన్నారు అక్కడనే 100 మంది పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా అయ్యా ఇది తప్పు అని చెప్పి వాడిని జైలుకి ఎత్తుకొని పోవడమో లేదా మందలించడం కూడా జరగల. ప్రభుత్వం వైసీపీది అయితే కాదు, టీడీపీ కూటమిది. ఇప్పటికీ ఆ పోలీసులో ఎటువంటి పరివర్తన అయితే వచ్చినట్టు లేదు. మరో అంశంతో మరోసారి మీ ముందుకు వస్తాను. మీ అశోక్ కుమార్. థ్యాంక్ యూ.